సుమారుగా ఒక 389 ఒక రమారమి 400 మెంబర్స్ దాకా హోమ్ క్వారంటైన్లో ఉన్నారండి. కాకపోతే రాబోయే రోజుల్లో కంప్లీట్గా ఏసిమ్టమాటిక్ ఉండి శరీరంలో ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు కానీ సమస్యలు కానీ లేనివారు, వయస్సు పరంగా కూడా యాక్టివ్ వర్కింగ్ ఏజ్లో ఉన్న అడల్ట్స్ కానీ వీళ్ళందరినీ కూడా వీ విల్ బీ ఎంకరేజింగ్ మోర్ ఆఫ్ హోమ్ ఐసోలేషన్. అంటే పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ అడ్వైస్ చేస్తూ వాళ్ళ డేటా ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి వార్డు సచివాలయంలోని ఏఎన్ఎంకి పుష్ అవుతుంది. అర్బన్ అయితే, రూరల్ అయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏఎన్ఎంకి మొబైల్లో పుష్ అవుతుంది. అందరు ఏఎన్ఎంస్కి ఒక యాప్ ఉంటుంది. సో ఏఎన్ఎంస్ డైలీ వన్స్ దే విల్ గో అండ్ చెకప్, అంతా బాగుందా, మీరు బాగున్నారా అన్నది ఒక పద్ధతి ఒక విధంగా ట్రాక్ చేయటం. రెండోది, ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా టు బిగిన్ విత్ వీ విల్ బి గివింగ్ ఏ ప్యాంప్లెట్. దాంట్లో మాకు జీవీఎంసీ అయితే జీవీఎంసీ కంట్రోల్ రూము, రూరల్ అయితే రూరల్ కంట్రోల్ రూమ్తో పాటు సీఎం గారు ఇప్పుడు 104 పాపులరైజ్ చేస్తున్నారు. బహుశా అది ఇవాళ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు నిన్నే డాష్ బోర్డ్స్ అవి రెడీ అయినాయి. సో ఎనీ పర్సన్ కెన్ కాల్ 104. సో దీంట్లోకి వాళ్ళు ఏ ఎమర్జెన్సీ ఉన్నా, వర్సనింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఉన్నా ఇమీడియట్గా దే కెన్ కాల్. ఆల్ వార్డ్స్లో కూడా మనము వెహికల్స్, అంబులెన్సెస్ పొజిషన్ చేసాం కాబట్టి దే విల్ బి ఇమీడియట్లీ రెస్పాండెడ్. మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్కి కిడ్స్ కొన్ని చోట్ల వాలంటరీ కాంట్రిబ్యూషన్స్తో వస్తున్నాయి మనకి. బట్ బేర్ మినిమమ్ థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఈస్ పల్స్ ఆక్సిమీటర్ ఒకటి అవసరం ఉంటుంది. సో అన్ని భారీ స్థాయిలో మనం కూడా ప్రొక్యూర్ చేయడం అనేది ఇట్ మే నాట్ బి పాసిబుల్. సో వేర్ ఎవర్ పాసిబుల్ వీ ఎంకరేజ్ ద పీపుల్ టు బై. ఇట్ డస్ నాట్ కాస్ట్ మచ్. తర్వాత వాళ్ళకి మా తరపు నుంచి మాత్రం డెఫినెట్గా వీ విల్ గివ్ ది అడిక్వేట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్, ఈ మల్టీవిటమిన్ బేసిక్ మెడిసిన్స్, జింకోవిట్ కానీ ఇవి. సో వీటిని హోమ్ ఐసోలేషన్ ఇప్పుడే ప్రమోట్ చేస్తున్నాం. చాలా జిల్లాల్లో కొంత ఆల్రెడీ చేసినప్పటికీ కూడా మెల్లిగా వైజాగ్లో మనం స్లోలీ వీఆర్ ప్రమోటింగ్. నెక్స్ట్ 1 వీక్లో మాత్రం ఎక్కువ హోమ్ ఐసోలేషన్ పెడతాం. ఈ కిట్స్ కూడా బెస్ట్ మోడల్స్ ఉంటే మనం డెఫినెట్గా కొంతమంది సిఎస్ఆర్లో కానీ ఏదైనా వాళ్ళని ప్రొవైడ్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తాం అండి. ఆక్సిజన్ షార్టేజ్లో ఇన్ఫ్యాక్ట్ విశాఖలో ఉన్న లిండే కంపెనీనే మ్యాక్సిమం ఇతర జిల్లాలకు కూడా సప్లై చేసేది. ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. డి టైప్ సిలిండర్స్ వాడతాం మనం. సో డి టైప్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ మన దగ్గరే ఉన్నారు. రెండవది వచ్చేటప్పటికి ప్రభుత్వం ఏం చేశారంటే, రాబోయే రోజుల్లో ఆక్సిజన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రిక్వైర్మెంటు, చాలా హాస్పిటల్స్లో సిలిండర్స్ కాకుండా ట్యాంక్స్ కట్టించాం. ఉదాహరణకి గీతం ఎన్ఆర్ఐ హాస్పిటల్స్లో ఒక 30,000 లీటర్ల మన 30 KL ట్యాంక్స్ మనం పైన కట్టించడం వలన మాటిమాటికి సిలిండర్స్ చేంజ్ చేసుకోవడం కాకుండా డైరెక్ట్గా దాని నుంచే మ్యానిఫోల్డ్ ద్వారా సప్లై అవుతుంది. సో అది సెకండ్ మెజర్ మనం తీసుకున్నది. మూడోది వచ్చేటప్పటికి అంటే ఈ రీఫిల్లింగ్ కూడా వీళ్ళే చేస్తారు. సో లిండే ఏజెన్సీ మెజారిటీ, ఇంకొకళ్ళు 2 ఏజెన్సీస్ ఉన్నారు కానీ లిండే ఈజ్ ద మెయిన్ ఏజెన్సీ. మూడోది వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ సప్లయర్స్ ఉన్నారు. ఇండస్ట్రీస్కి సప్లై చేసే ఆక్సిజన్ వాళ్ళ ఆ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్తో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ని కూడా మెడికల్ ఆక్సిజన్కి కన్వర్ట్ చేసి ఆ ఆక్సిజన్ సిలిండర్స్ని కూడా అన్ని జిల్లాలకి కేటాయించారు దేశవ్యాప్తంగా. దానిలో కూడా మనకు అదనంగా కొన్ని సిలిండర్స్ వచ్చినాయి. సో దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డెర్త్ ఆఫ్ ఆక్సిజన్. అది మాత్రం పూర్తిగా వాస్తవం. బెడ్స్ సామర్థ్యం 5,000 సార్, ఏమైనా పెంచుతున్నారా? చాలా మంది దగ్గర నుంచి ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్లు యాజ్ ఆన్ టుడే వీఆర్ ఎట్ 4,500, అంటే 4,4,1,1 కరెక్ట్ ఫిగర్. బట్ అనదర్ 1 or 2 డేస్లో వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు 7,000 ఫిగర్. దానికి కారణం ఏంటంటే లాస్ట్ 1 వీక్ చాలా ఇంటెన్స్గా ఎక్సర్సైజ్ జరిగింది హాస్పిటల్స్ అన్నీ గుర్తించడంలో. 22 హాస్పిటల్స్ ఫైనల్గా డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్గా డిక్లేర్ చేస్తున్నాం. 1 or 2 డేస్లో వీ విల్ బి డిక్లేరింగ్ దట్. మొదట్లో మనం ఆల్రెడీ కొన్ని నోటిఫై చేసాం, 6 హాస్పిటల్స్ March, April మాసంలో. దాన్ని అప్పటి పరిస్థితులకు అవి సరిపోయినాయి. బట్ నా ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో వీ విల్ బి గోయింగ్ ఫర్ అనదర్ 6+ కాబట్టి ఆల్మోస్ట్ నియర్లీ 16 హాస్పిటల్స్ని అదనంగా యాడ్ చేస్తున్నాం. సో జిల్లా కోవిడ్ ఆసుపత్రులు 2 కేటగిరీస్లో ఉంటాయి, ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీ. ఏలో నేను చెప్పినట్లు 22 ఉంటాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వానివి 8 ఉన్నాయి, ప్రైవేట్వి ఒక 14 ఉన్నాయి. ప్రైవేట్ కేటగిరీ బి హాస్పిటల్స్ వచ్చేటప్పటికి ఈ కేటగిరీ ఏ అనేది పూర్తిగా డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్, అంటే అక్కడ కోవిడ్ తప్ప ఇంకేది ట్రీట్ చేయరు.
మీరు కోవిడ్ లేకుండా కడుపు నొప్పితో వెళ్ళినా మీరు రిజెక్ట్ అవుతారు అక్కడ. అది ఎందుకంటే అక్కడ ఓన్లీ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఉంటారు. సో ఆ సౌలభ్యం కోసమే వీ విల్ గివ్ ఏ డీటెయిల్ ప్రెస్ నోట్. అది హాస్పిటల్స్ దాదాపు వారం కిందటే రెడీ అయినాయి, కానీ మిగతా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వన్స్ నోటిఫై చేసే ముందు మా ఏర్పాట్లు పూర్తయినాక నోటిఫై చేయాలనే ఉద్దేశంతో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం. కేటగిరీ బికి వచ్చేటప్పటికి ఈ హాస్పిటల్స్లో బోత్ కోవిడ్ వార్డ్స్ ఉంటాయి, నాన్ కోవిడ్ కూడా ఉంటాయి. సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉన్న వెసులుబాటు ఉన్న హాస్పిటల్స్ ఇవి. సో ఇక్కడ మీరు కడుపులో నొప్పని, లేకపోతే చెవులో పోటని, లేకపోతే ఇంకో బాధ ఉందని, చిన్న మైనర్ ఫ్రాక్చర్ అని, ఏ ప్రాబ్లమ్స్తో అయినా మీరు వెళ్ళచ్చు. కోవిడ్ అయితే కోవిడ్ వార్డుకి షిఫ్ట్ చేస్తారు, నాన్ కోవిడ్ అయితే నాన్ కోవిడ్లో ఉంటారు. సో కేటగిరీ ఏ ప్లస్ కేటగిరీ బి కలిపి వీ విల్ బి రీచింగ్ ఏ కెపాసిటీ ఆఫ్ 7,100. ఇందులోనే మనకి కావాల్సిన ఆక్సిజనేటెడ్ బెడ్స్ కానీ, మనకి కావాల్సిన క్రిటికల్ కేర్ బెడ్స్ అంటే 3 లైన్స్ ఉన్న క్రిటికల్ కేర్ ఐసీయూ బెడ్స్ కానీ, మనకు కావాల్సిన వెంటిలేటర్స్ కానీ ఈ 7,200 తోటి పూర్తిగా మన పీక్ లోడ్ కూడా హ్యాండిల్ చేయగలం. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ 5 to 7% నీడ్ హాస్పిటలైజేషన్. కోవిడ్ వస్తే హాస్పిటల్లో చేరాలన్నది సాధ్యపడే విషయం కూడా కాదు, మరి ముఖ్యంగా అవసరం కూడా లేదు. చాలామంది ఆన్ దేర్ న్యాచురల్ కోర్స్ మళ్ళీ సెకండ్ టైం టెస్టింగ్ కూడా తీసేశారు ఐసీఎంఆర్. ఒకప్పుడు మనం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ రోజు టెస్ట్ చేయాలి, మళ్ళీ 14 రోజుల తర్వాత 2 టెస్టులు చేయాలి, అప్పుడే డిశ్చార్జ్ చేయాలన్నారు. ఆ ప్రోటోకాల్ 14 రోజుల తర్వాత ఒక టెస్ట్కే పరిమితం చేశారు. ఇప్పుడు రీసెంట్గా 14ని 7 డేస్కి తగ్గించారు. ఫైనల్గా రీసెంట్ గైడ్ లైన్స్ ఆర్ దెర్ ఈజ్ నో టెస్టింగ్ రిక్వైర్డ్ ఆఫ్టర్ 7 days. సో దట్ ఈస్ రిటర్న్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోనే ఉంది. సో బేసికలీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ 5 to 7% రిక్వైర్ హాస్పిటలైజేషన్. అందరం కూడా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హోమ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎటువంటి కాంప్లెక్సిటీస్, బ్రెత్లెస్నెస్, లేకపోతే మీకు ఓల్డ్ ఏజ్ పరంగా కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ దట్ యూ మెయింటైన్ హోమ్ ఐసోలేషన్. బేసిక్ ప్రికాషన్స్ తీసుకుని ఇంట్లో ఉండి అవర్ కంట్రోల్ రూమ్స్ ఆర్ దేర్. జీవీఎంసీ 74 వార్డులు అంటే 72 ప్లస్ భీమిలి, అనకాపల్లి పాత వార్డు సిస్టమ్, ఎందుకంటే ప్రజలకు అది బాగా పరిచయం అయినటువంటిది. కొత్త వార్డ్స్లో మనం 98 కొంత ఇంకా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది కాబట్టి 74 వార్డుల్లో కూడా 74 మంది స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, 74 మంది జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారు. దే విల్ కంటిన్యూస్లీ బీ అవైలబుల్ ఇన్ ద వార్డ్ ఆఫీసెస్. ఒక పాజిటివ్ వస్తే అతనికి హాస్పిటల్ అవసరమా లేదా అనే ఫ్యాక్టర్స్ వాళ్ళు అక్కడికక్కడే డిసైడ్ చేస్తారు. చేసి వాళ్ళని హోమ్లో ఉన్న వాళ్ళని హోమ్ ఐసోలేషన్ అడ్వైజ్ చేస్తాం. కోవిడ్ కేర్ సెంటర్స్ ఎక్కడంటే మోడరేట్ కేసెస్, స్లైట్లీ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నాయి, మేబీ కాఫ్, ఏదో ఒక రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్స్ విషయానికి వారు అడిగిన దానికి నేను మళ్ళీ వస్తాను. ఇంకా మరీ అక్యూట్గా ఉన్నవాళ్ళు, కంప్లీట్ బ్రెత్లెస్నెస్, కంప్లీట్ హైపాక్సియా ఉన్న వాళ్ళకి మాత్రం వీ విల్ హ్యావ్ టు షిఫ్ట్ దెమ్ టు హాస్పిటల్స్.